హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆది డ్రెస్తో డ్రెస్ కట్ చేస్తున్నాను. అది కూడా నేను డ్రెస్ మెటీరియల్తోనే ఈ యొక్క డ్రెస్ అనేది కటింగ్ చేసి చూపిస్తాను. ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నారో వారికి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది డ్రెస్ యొక్క మెటీరియల్. ఇది పై టాప్ అండి, కుర్తీకి సంబంధించింది ఉంటుంది కదా. అయితే దీనికి సెంటర్లో అటాచ్ అనేది లేదు. అయితే రాంగ్ సైడ్లో ఇలా మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ప్లెయిన్ క్లాత్ కాబట్టి మనం కుట్టేటప్పుడు మరి రాంగ్ సైడ్ ఫేస్ సైడ్ తెలియాలి కదా. అందుకని ఇక్కడ మనకు ఫ్రంట్కి బ్యాక్ రెండింటికి కొన్నింటికి అయితే ఇలా అటాచ్ చేసి వస్తాయి. దీనికైతే అటాచ్ లేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు ఎంబ్రాయిడింగ్ నెక్ ఏదైతే వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైనకి స్ట్రైట్గా కటింగ్ చేసుకొని ఫ్రంట్ని బ్యాక్ని రెండింటిని వేరు చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ యొక్క లెంత్ అనేది చూసుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉందో లేదో. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, ఎందుకంటే కింది సైడ్ ఇక్కడ లేస్ వచ్చింది. ఆ లేస్ని మనము తీసేయాలి. ఈ యొక్క లేస్ని ఈ లేస్ని తీసేసిన తర్వాత మీకు కనుక లెంత్ తక్కువగా పడితే కొంచెం క్లాత్ని ఇక్కడ జాయింట్ చేసుకొని లోపల సైడ్కి హెమ్మింగ్ చేసుకొని ఆ జాయింట్ చేసిన దానికి లేస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ని ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా చూసుకుంటే లేస్ మాత్రమే కిందికుంది. నేను ఇక్కడ క్లాత్ని జాయింట్ చేసి దానికి లేస్ అనేది వేస్తాను. అప్పుడైతే మనకు లెంత్ అనేది సరిపోతుంది. ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని చూసుకుంటే బ్యాక్ కోసమే మనకి ఇంత ఎక్స్ట్రా ఉంది. బ్యాక్ మనకు పై సైడు స్టిచ్చెస్కు కింది సైడు హెమ్మింగ్ చేయంగా మనకు అనేది క్లాత్ అనేది సరిపోతుంది. అయితే నేను ఫ్రంట్ తర్వాత కట్ చేస్తానండి. ముందుగా బ్యాక్ కటింగ్ చేసుకుందాం. మనకు ఫ్రంట్ అనేది ఈజీగా ఉంటుంది కటింగ్ చేయడానికి. అయితే ఇప్పుడు బ్యాక్కి మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా హాఫ్ ఫోల్డింగ్ కనుక చేసుకున్నాము అంటే మనకు చేతులకు తక్కువ పడతాయి. ఆ తర్వాత క్లాత్ అనేది వేస్టేజ్ మనకు చాలా పోతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఫోల్డింగ్ అనేది సెంటర్కి చేసుకోకూడదు. మీకు క్లాత్ చిన్నగా ఉన్నా మీరు మెజర్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము ఆది డ్రెస్ని తీసుకొని హిప్ దగ్గర నుంచి కొలత వేసుకుంటే దానికంటే ఒక 2-2.5 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి నేను చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి పెట్టి అక్కడ సైడ్ కూడా కరెక్ట్గా ఇక్కడ సైడ్ ఎంత ఫోల్డింగ్ చేయాలో అలా మార్కింగ్ వేసుకొని అటు ఇటు మార్కింగ్ చేసుకొని అక్కడికి సెంటర్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేయడం వల్ల ఇక్కడ సైడ్ చూస్తున్నారు కదా ఎంత క్లాత్ అనేది మనకు వచ్చేసిందో. 3/4 హ్యాండ్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్ అనేది మనకు వేస్ట్గా పోకుండా ఉంటుంది. తర్వాత ఫోల్డింగ్ నుంచి ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా కింది సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని పై సైడ్ నుంచి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. పై సైడు ఒక 1/2 ఇంచు వదులుకోండి. ఇక్కడ సైడు మనకు షోల్డర్ అటాచ్మెంట్ కోసం క్లాత్ కావాలి. 1/2 ఇంచు వదులుకొని ఆ తర్వాత దీన్ని ఈ విధంగా షెడ్ చేసుకోవాలి. ఐరన్ ఉంటే ఐరన్ అయినా చేసుకోండి. క్లాత్ అనేది మనకు పై సైడ్ మనం ఉంచుకునే క్లాత్ ముడత లేకుండా చూసుకోవాలి. ఇలా బాగా కరెక్ట్గా షెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి షోల్డర్ జాయింట్ ఉంది కదా, అది షోల్డర్ జాయింట్. ఇప్పుడు మనకు స్టిచ్చెస్కు క్లాత్ కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది మనం తీసుకోవాలి. ఇది షోల్డర్ జాయింట్ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా బయటకి. అదేవిధంగా ఇక్కడ కూడా చెయ్యి అటాచ్ ఎక్కడైతే చేసామో ఆ స్టిచ్ దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. దానికంటే పై సైడ్కి ఇంకొక లైన్ అనేది వేసుకోవాలి. మనం కటింగ్ చేయాల్సిన లైన్ అది స్టిచ్చింగ్ చేసుకునేసరికి కింది లైన్కు వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నడుము సైడ్ నుంచి కూడా ఇదే విధంగా మార్కింగ్ ఇక్కడ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా డ్రెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాని ప్రకారంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఆ తర్వాత హిప్ దగ్గర కూడా సేమ్ అదే విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అనేది మీకు ఎక్కడైతే కట్స్ వస్తాయో ఓపెన్స్ అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మీకు స్ట్రైట్గా కనుక ఉంటే స్ట్రైట్గా, ఏ లైన్ కనుక ఉంటే క్రాస్గా అయినా సరే మార్కింగ్ వేసుకోవచ్చు. ఈ కుర్తీకి స్ట్రైట్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే తర్వాత నేను మెజర్మెంట్స్ కూడా టేప్తో చెప్తానండి. టేప్ అవసరం లేకుండానే మనం ఇప్పుడు ఈ యొక్క కటింగ్ అనేది చేస్తున్నాం కదా. తర్వాత నెక్ కూడా నెక్ రౌండ్ కంటే నార్త్ సైడ్కి ఇంకొంచెం ఎక్కువగా నేను అంటే మనము షోల్డర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని సైడ్కి ఉంచుకుందాము. తర్వాత స్కేల్ తీసుకొని స్కేల్తో ఇలా మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ ఒక బాక్స్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు చంక రౌండ్ ఉంటుంది కదా, ఆ చంక రౌండ్ అనేది మరీ ఎక్కువగా కాకుండా అలా అని మరీ లోతుగా వెళ్ళకుండా ఉండాలి. అంటే 1.5 ఇంచులకి దాదాపుగా అందాజుగా ఈ విధంగా రౌండ్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత దానికంటే లోపలికి ఇంకొక 1 ఇంచ్ లోపలికి ఇంకొక మార్కింగ్ అనేది వేస్తున్నాను. ఇది ఫ్రంట్ కోసమే 3/4 ఇంచు వేసుకోవాలండి. మరి 1 ఇంచ్ అయితే చంక లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్.
ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్నాక నేను మెజర్మెంట్లు టేప్తో చెప్తున్నాను. చంక రౌండ్ వచ్చేసి మన చంక దింపు అంటాం కదా, అది 6.5కి ఇచ్చాను. నడుము 14కు, ఆ తర్వాత 20 ఈ హిప్ యొక్క కొలత, ఆ తర్వాత ఫుల్ లెంత్ ఎంత ఉంటే అంత తీసుకున్నాను. 39 కావాలండి, దానికి 41 వరకు క్లాత్ మిగిలింది మొత్తం తీసుకున్నాను. ఆ తర్వాత రౌండ్ యొక్క మెజర్మెంట్ చూసుకుంటే 40 అంటే 10 ఇంచులు, ఇక్కడ 9 అంటే 36, ఇక్కడ 10.5 అంటే 42. ఇవి మన రౌండ్ మెజర్మెంట్స్ అన్నమాట. ఈ విధంగా మెజర్ చేసుకోవచ్చు. కటింగ్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. అయితే మనం మెయిన్ డ్రెస్ ఏదైతే కొలత వేసామో దానికంటే ఇప్పుడు నేను చూయించే దగ్గర ఒక 1/2 ఇంచు బయటకి మార్కింగ్ వేసుకొని అదే షేప్ అనేది వేసుకోవాలి. ఏదైతే మనం ముందు మార్కింగ్ వేసామో దానికంటే ఒక 1/2 ఇంచు బయటకి. ఎందుకంటే మనము స్టిచెస్ వేసుకున్నప్పుడు క్లాత్ అనేది మనకు టైట్ పట్టేస్తుంది. అందుకే ఈ 1/2 ఇంచు లూజింగ్ ఇచ్చుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచులు, నడుము దగ్గర కూడా 2 ఇంచులు, ఈ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచే ఇచ్చుకోవాలి. ఎక్కువగా కనుక ఇస్తే ఇక్కడ మనకు ఫోల్డింగ్ చేసే క్లాత్ అనేది ఎక్కువగా వెడల్పుగా వస్తుంది. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మనము మార్కింగ్ అనేది వేసాలి. కటింగ్ మాత్రం ఇప్పుడు మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ వేసేది మాత్రం నేను తర్వాత లైన్ వేసాను కదా, దాని ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు నేను 2.5 వేసుకుంటున్నాను. మీకు డోరీ ఉంది అది వెనక సైడ్ అనుకుంటే 3 ఇంచులు వేసుకోండి. డీప్ నెక్ కనుక ఉంటే, ఇప్పుడు నేను వేసింది డీప్ నెక్కే కాబట్టి నేను దాని అనుగుణంగానే ఇక్కడ షోల్డర్ యొక్క మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత నెక్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకూడదండి. నెక్ తర్వాత బుక్రూమ్ యొక్క నెక్ వేసుకోవాలి, అప్పుడైతే నీట్గా వస్తుంది. ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత కింది సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. పై సైడ్ నుంచి కాదు, కింది సైడ్ నుంచే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పీస్ని కూడా ఇదే విధంగా నేను సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాను. సెంటర్కి అంటే మనకు నెక్ ఎంబ్రాయిడింగ్ ఉంది కాబట్టి ఆ ఎంబ్రాయిడరీ 2 కలిసేటట్టుగా ఇలా షోల్డర్ దగ్గర చూసుకోవాలి, నెక్ చూసుకోవాలి, సెంటర్కు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది మనకు కొద్దిగా వేస్ట్ అవుతుంది, అయినా కూడా మనము దాని ప్రకారంగానే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ని పై సైడ్ నుంచి కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ ఏ విధంగా మనం కట్ చేసామో అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చంక దగ్గర మాత్రము లోపలికి డీప్నెస్ అనేది నేను బ్యాక్ మార్కింగ్ వేసాను కదా, అది మాత్రం ఫ్రంట్కి వేసుకోవాలి. సేమ్ ఇలా చూపించే విధంగా ఎలా అయితే నేను మార్కింగ్ వేస్తున్నానో ఇలా మార్కింగ్ తప్పకుండా వేసుకోండి. మనకు స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. కుట్టిన తర్వాత అంటే మనకు కొంచెం క్లాత్ అనేది డిస్టర్బ్ అవుతుంది. తర్వాత ఇలా డీప్గా కూడా మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ కోసమే. ఇలా ఫ్రంట్ని కూడా ఈజీగా మనము మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. తర్వాత దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ ఎంతైతే ఎక్స్ట్రా ఇచ్చామో ఫ్రంట్కి కూడా అంతే ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. తర్వాత ఇలా కట్స్ కూడా ఇచ్చుకోండి, కుట్టేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ని నేను ఈ విధంగా కటింగ్ అనేది చేసేసాను. ఆ తర్వాత స్లీవ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. దానికోసమే మిగిలింది కదా సైడ్కి క్లాత్, బ్యాక్ కటింగ్ చేయడం క్లాత్ మిగిలింది కదా, దానికి ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకున్నాను. చాలామంది స్లీవ్స్ దగ్గరే డౌట్స్ అడుగుతున్నారండి, గమనించి చూడండి. స్కిప్ చేశారనంటే మీకు అర్థమైతే కాదు. తర్వాత ఈ విధంగా మనకు స్లీవ్ లెంత్ ఎంత ఉందో అంతకు మెజర్ చేసుకోవాలి. స్లీవ్ని మన చేతి ఎంత అయితే ఉంటుందో మన ఆది డ్రెస్కి దాని ప్రకారంగా కింద 1 ఇంచ్ వదిలిపెట్టుకొని నేను మార్కింగ్ వేస్తున్నాను. 1 ఇంచ్ ఎందుకంటే మనము కింది సైడు హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ కానీ మిషన్ కుట్టు కానీ ఫోల్డింగ్ చేసుకోవడానికి స్లీవ్ లెంత్ ఎంత ఉంటే దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువగా తీసుకోవాలి పై సైడు. అది స్లీవ్ లెంత్, దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్కువగా. ఆ తర్వాత ఇప్పుడు స్లీవ్ యొక్క మార్కింగ్ ఎలా చేయాలి అని అంటే, మనం కటింగ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ పీస్ని ఆధారంగా స్లీవ్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ బ్యాక్ అయితే బాగుంటుంది. ఫ్రంట్కి మనం డీప్నెస్ ఇస్తాం కాబట్టి ఇక్కడ మనం క్లాత్ ఎక్కువగా పోతుంది. అందుకే బ్యాక్ తీసుకున్నాను. బ్యాక్ని ఒక 1/2 ఇంచు ముందుకి, అక్కడ షోల్డర్ అటాచ్మెంట్ చేయంగా కొంచెం క్లాత్ మనకు కావాలి కదా, అది వదిలిపెట్టుకుంటూ తర్వాత ఈ విధంగా చూసుకోవాలి. మనకు ఈ రౌండ్ కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. మనం ఎంత 2.5 ఇచ్చుకోవాలా 3.5 ఇచ్చుకోవాలా అనే డౌట్ ఉంటుంది కదా, అలా కూడా డౌట్ ఏముండదు ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే. ఒకవేళ మీకు మెజర్మెంట్ కావాలంటే అది కూడా నేను చూపిస్తాను చూడండి. తర్వాత స్లీవ్ యొక్క షేప్ ఏ విధంగా అయితే అక్కడ ఉంటుందో సేమ్ అదే విధంగా స్లీవ్ షేప్ వేసుకున్నాను. స్లీవ్ యొక్క రౌండ్ బాటమ్ ఉంటుంది కదా, అక్కడ బాటమ్ రౌండ్ ఎంత ఉంటే అక్కడ కూడా నేను మెజర్ ఈ విధంగా చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి ఈ విధంగా వేసుకుంటున్నాను.
ఇలా కటింగ్ మార్కు స్టిచ్చింగ్ మార్కు చూడండి. ఇక్కడ 13 ఇంచులు స్లీవ్ లెంత్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, కింది సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. ఆ తర్వాత ఈ యొక్క రౌండ్ వచ్చేసి 10 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇలా క్రాస్గా కూడా చూసుకుంటున్నాము. 9 ఇంచులు ఉంది, ఇలా అయితే 8.5 ఉంది. ఆ తర్వాత చంకదింపు వచ్చేసి ఇక్కడ 3.5 వరకు వచ్చింది. కరెక్ట్ మెజర్మెంట్ అండి, మనకు బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఫిట్టింగ్ కూడా వస్తుంది మంచిగా, ఎక్కడ కానీ ముడత అనేది కూడా రాకుండా ఉంటుంది. కింది సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను స్లీవ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి 2 పీసులని ముందు సైడ్ వాటిని డీప్నెస్ అనేది కట్ చేస్తాను. ముందుగానే మనం కట్ చేసుకున్నామంటే ప్లెయిన్ క్లాత్ కదా, కటింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.